నమస్తే, నేను మీ సతీష్. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ మొదలుపెట్టినటువంటి ప్రచార ఆర్భాట కార్యక్రమాన్ని ప్రస్తుతం కొనసాగింపుగా ఇంకో కొత్త కార్యక్రమాన్ని అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అదే ఊరు మారింది. మరి ఏదైతే ప్రస్తుతం సంక్రాంతి పండగ రాబోతోందో ఈ క్రమంలో ఊర్లో వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూడాలి అనేది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. ముఖ్యంగా ఊరు మారింది అనేటువంటి ప్రచార కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశారు. ఈ కార్యక్రమాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే 2019లో ఆయన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు, పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి ఆయన ద్వారా రావటం జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు అద్భుతంగా మెరుగుపడినాయి. ఇవాళ సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాలకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాలని 2019కి ముందు ఇప్పుడు పోల్చి చూసుకోండి, మీ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించండి, మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికార బాధ్యతల్లో కూర్చోబెట్టండి, మాకు మళ్ళీ తిరిగి అధికారం కట్టబెట్టండి అని చెప్పని చెప్పాలనేది ఆయన లక్ష్యం. అంటే ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం జరుగుద్ది. అంటే ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఏ కార్యక్రమం చెయ్యనప్పుడు పాలకులుగా వాళ్ళెందుకు? ఏదో కార్యక్రమం జరుగుద్ది. కానీ అదే సందర్భంలో జరిగిన వాటిని ప్రచారం వాళ్ళు చేసుకునేటప్పుడు జరగని వాటి గురించి కూడా ప్రస్తావించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇవాళ ఊరు మారింది అని చెప్పని ప్రచార ఆర్భాటం ప్రభుత్వం ప్రదర్శిస్తుంది కదా, అదే సందర్భంలో మనం కూడా కొన్ని కీలకమైన స్పెసిఫిక్ క్వశ్చన్స్ లేవనెత్తుదాం. అదే గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు, ఎంపీటీసీ మెంబర్ ఉంటారు, ఆ గ్రామాల సమూహం ఒక మండలానికి గెలిపి ఒక మండల ప్రెసిడెంట్ ఉంటారు, జడ్పీటీసీ మెంబర్ ఉంటారు. వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళని కాంటాక్ట్లోకి చేసి ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం, సర్పంచ్గా మీరు ఎన్నికైన తర్వాత మీ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి పనులేంటి, మీ ద్వారా చేసిన అభివృద్ధి పనులేంటి, ఎన్ని లక్షల రూపాయల బడ్జెట్ మీకు అందింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎందుకు అడుగుతున్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా వాటిని దారి మళ్లించి పంచాయతీ సర్పంచులని వాళ్ళ ఒక నిస్సహాయులుగా మార్చారు ఆయన. ఆఖరికి ఆ పంచాయతీ పరిధిలో ఒక వీధి బల్బు పోతే కూడా మారవలేని అంతటి దుస్థితిలోకి పంచాయతీ సర్పంచులు నెట్టేశారు. ఎన్ఆర్ఈజీసీ నిధులు అంటే గ్రామీణ ఉపాధి హామీ నిధులు, వాటిని కూడా దారి మళ్లించిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా లోతుకెళ్తే అసలు గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ సప్లాను, ఎన్ఆర్ఈజీసీ మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి సీసీ రోడ్ ఫార్మేషన్స్ కిలోమీటర్ లెక్క జరిగినాయి. 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న దళితవాడల్లో ఉన్న సీసీ రోడ్లు మొత్తం కూడా మొన్న టెన్యూర్లో నారా లోకేష్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ జరిగినాయి. మరి ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారు? అదే సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో ఫామ్ చేసిన సీసీ రోడ్ల పక్కన సైడ్ డ్రైన్ల నిర్మాణం చేయాల్సిన పని ఉంటుంది. ఈ ప్రభుత్వ హయాంలో కనీసం మురికాలువల నిర్మాణం జరిగిందా? అసలు ఎస్సీ సప్లాన్ కింద ఎన్ని లక్షల రూపాయలు ఒక్కో గ్రామానికి ఖర్చు పెట్టారో మొట్టమొదటి దాన్ని స్పష్టత ఇవ్వమని చెప్పండి. తర్వాత గత ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం గ్రామాల్లో వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, ఈ కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవారు. ప్రభుత్వ పరంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్స్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని లోన్లు ఇచ్చారో చెప్పమానండి. స్వయం ఉపాధి పొందటానికి వెసులుబాటు కల్పిస్తూ ఎంతమంది సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఆ వెసులుబాటు కల్పించారో చెప్పమానండి. గ్రామాభివృద్ధి అని అంటే ఒక బిల్డింగ్ కట్టి దానికి రంగులేస్తే కాదు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్పాలి అనుకుంటుందంటే ఒక ఆర్భాటపు ప్రచారాన్ని మొదలుపెట్టి స్కూళ్ళని అద్భుతంగా అభివృద్ధి చేశామని అంటున్నారు. అంటే మీ హయాంలో ఎన్ని స్కూళ్ళ నిర్మాణం జరిగింది?
జరిగింది ఏంటయ్యా అంటే దశాబ్దాల తరబడి వివిధ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన స్కూళ్ళకి మీరు కొత్తగా రంగులేశారు. అంటే పౌడర్లు స్నోలు రాసి మేకప్ చేశారు. మీరు నిర్మాణాలు మీరుగా చేసింది. గత ప్రభుత్వాలు నిర్మాణం చేస్తే ఆ ఆస్తులు కల్పిస్తే వ్యవస్థలను ఏర్పాటు చేస్తే వాటికి మేకప్ చేసి మీ హయాంలో జరిగిన అభివృద్ధిగా మీరు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలోకి రాకముందు స్కూళ్ళు ఉన్నాయి, మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత కూడా స్కూళ్ళు ఉంటాయి. కొన్ని లక్షల మంది ఇన్ఫ్యాక్ట్ కోట్ల మందికి చదువు చెప్పిన పాఠశాలలను ఏర్పాటు చేసిన వ్యవస్థలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. అవన్నీ కూడా అదే సందర్భంలో మీ నిర్వాహకం ఏంటయ్యా అంటే దశాబ్దాల తరబడి వివిధ ప్రభుత్వాల హయాంలో నిర్మాణం జరిగిన ప్రభుత్వ భవనాలకి మీ పార్టీ రంగులు వేసుకొని 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. సివరేజ్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకులు, బస్ షెల్టర్లు అన్నీ గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన వాటికి మీరు రంగులు వేసుకున్నారు. మీ హయాంలో జరిగినట్టుగా భ్రమింపజేయాలి అని చెప్పని. కానీ ఆ గ్రామస్తులకు తెలీదా అవి ఏ టెన్యూర్లో ఎవరి హయాంలో నిర్మాణం జరిగినాయి అని చెప్పని? వాస్తవాలు ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు ప్రజల్ని ఏమార్చాలని చెప్పని ప్రయత్నం చేసినా ప్రజలు ఎల్లకాలం మోసపడడానికి సిద్ధంగా ఉండరు. మీరు విలేజ్ క్లినిక్లు అంటున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లని బలోపేతం చేశారా? ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఇవాళ ఎంతమంది వైద్య సిబ్బంది అపాయింట్ చేయబడ్డారు? ఎంత స్థాయిలో ఇవాళ ప్రజారోగ్యం ఉచితంగా అందుబాటులో ఉంది? మీ ప్రభుత్వ హయాంలో ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సేవలు నిలిపివేస్తాం, ప్రభుత్వం మాకు బకాయిలు క్లియర్ చేయట్లేదని చెప్పని బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మె నోటీస్ ఇస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వ సర్వీసులు మేము చేయము అంటున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డులు కూడా అవి కూడా హాస్పిటల్స్ సరిగ్గా పరిగణలోకి తీసుకునే పరిస్థితి. ఎందుకంటే మీ వైపు నుంచి రీఎంబర్స్మెంట్ జరగని పరిస్థితి. ఇవాళ మీరు ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ గ్రామాల్లోకి వస్తే మీరేం చెప్తున్నారు? చాలా అద్భుతమైన అభివృద్ధి జరిగింది అంటున్నారు. నిజంగా జరిగింది అభివృద్ధి. పక్క రాష్ట్రాల కన్నా పెట్రోల్ డీజిల్ ధరలు 10 రూపాయలు అధికం. ఇవాళ 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. ఆ ఊరికి ప్రయాణం చేసి వచ్చిన బస్సు ఛార్జీ గత ప్రభుత్వ హయాంలో ఎంత పే చేశారు, ఇప్పుడు ఎంత పే చేశారు అనేది స్పష్టంగా గ్రామస్తులకు తెలుసు. రేషన్ ధరలు పెరిగినాయి, నిత్యావసరాల ధరలు పెరిగినాయి, ఆఖరికి లిక్కర్ ధరలు కూడా పెరిగినాయి. పైగా ఏ క్వాలిటీ లిక్కర్ అమ్ముతున్నారు, ఏ బ్రాండ్ లిక్కర్ అమ్ముతున్నారు అనేది కూడా ప్రతి గ్రామస్తుడికి తెలిసిన వ్యవహారమే ఇది. ఇవాళ బిల్డింగ్లకు రంగులు వేసాం, స్నోలు పౌడర్లు అద్దాము అని అంటే అవే అభివృద్ధి కాదు. మీ హయాంలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఏంటి? ఎంత క్రియేట్ చేశారు? ఎంత అసెట్ క్రియేషన్ జరిగింది? పెరిగిన జీవన ప్రమాణాలు ఏంటి? శాంతి భద్రతలు ఏ స్థాయిలో మెయింటైన్ అవుతున్నాయి? ఉపాధి కల్పన ఏ స్థాయిలో జరుగుతుంది? లైఫ్ స్టాండర్డ్ ఏ స్థాయిలో ఉంది? ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ ఆస్తుల విలువ పెరిగిందా తగ్గిందా? శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా? ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మీరేదో 4 బిల్డింగులు చూపించి గ్రామాల అద్భుతమైన అభివృద్ధి జరిగింది అని చెప్పని, మీ హయాంలో జరిగిన పురోగతి అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేసినా ఇవాళ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఎందుకు నిలబడింది? కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఎందుకు నిలబడింది? మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో 1వ స్థానంలో ఎందుకు నిలబడింది? ఉమెన్ ట్రాఫికింగ్ 1000 మంది మహిళలు అదృశ్యం ఎందుకు అవుతున్నారు? వీటికి సమాధానం చెప్పగలిగే స్థైర్యం మీ దగ్గర ఉంటే ఈ ఆర్భాట ప్రచారాలు మీరు చేయండి. మీ తప్పొప్పుల్ని మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ప్రచారం మీరెట్లా చేసుకుంటున్నారో మీ తప్పొప్పుల్ని 100కి 100 రూపాయలు ఎత్తి చూపే అర్హత, చొరవ మా వైపు నుంచి కూడా జరుగుతుంది. మేము బాహాటంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతాం. సార్, ముఖ్యంగా చూస్తే మీరు ఇందాక అన్నట్లుగానే ఒక స్కూళ్ళ విషయమనే కాదు, స్కూళ్ళకి నాడు నేడు అని చెప్పి రంగులేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున గ్రామాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆ గ్రామాల్లో టీచర్లు ఉంటారు. ఆ టీచర్లను అడిగితే అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అట్టడుగు స్థానంలో ఉంది. విద్యా వైద్యం అనేటువంటి దానికి వాటిని కల్పించడంలో కూడా చాలా అట్టడుగు స్థానంలో ఉంది. బీహార్ లాంటివి కూడా మనకంటే ముందున్నాయనేటువంటివి ఉన్నాయి. అలాగే పక్క రాష్ట్రాలు కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు చేసినటువంటి విమర్శలు. ఈ క్రమంలో ఈ అంశము రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిణామాలకు దారితీయచ్చు? ఇప్పుడు ప్రజలకి చాలా స్పష్టత ఉంది. వాళ్ళ జీవితాలు 2019కి ముందు ఏ విధంగా ఉన్నాయి, 2019 తర్వాత ఏ విధంగా ఉన్నాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రభావంతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక ఛాన్సు ప్రజలు మన్నించి గౌరవించి ఆయనకు అధికారం కట్టబెట్టారు.
ప్రజలకు చేసిన వాగ్దానాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం చెందారు అనేది వాస్తవం. ఇవాళ ఊరు మారింది కాదు, ప్రభుత్వం మారాలని చెప్పిన ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున పండగ సందర్భంగా ఊర్లు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా 2019కి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తమ గ్రామంలో, ఆ తర్వాత ఇప్పుడు ప్రజల జీవితాల్లో ఎలాంటి జీవన ప్రమాణాలు వచ్చాయి అనేటువంటిది ప్రతిదీ కూడా గమనిస్తారు. గమనించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం ఈ ప్రచార ఆర్భాటాలన్నిటికీ కూడా ప్రజలే ఒక బుద్ధి చెప్తారు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.